గ్రీస్మాస్ గైడెన్స్ కి స్వాగతం. ఇక్కడ కథలు మీ మనసును తాకుతాయి. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో అంచనా వేయడం సులభం కాదు. ప్రేమ అనేది ఎప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటలతో రాదు. కొన్నిసార్లు ఆ భావాలు చాలా లోతుగా ఉంటాయి. మాటలు వాటిని వ్యక్తం చేయలేవు. కానీ మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న ప్రవర్తనల్లో అవతలి మనసు ఏమి చెప్పాలనుకుంటుందో తెలుస్తుంది. మీ జీవితంలో ఎప్పుడైనా ఒకరు మీ పట్ల ఇతరుల కంటే ప్రత్యేకంగా ప్రవర్తించారా? మీరు ఏం చెప్పకపోయినా మీ మనసు బరువైన రోజుల్లో పక్కన నిలబడ్డారా? మరి ఆ చూపులో ఏదో చెప్పలేని గాఢత ఉందని మీకెప్పుడైనా అనిపించిందా? వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే 5వ సంకేతం మీరు ఊహించని నిజాన్ని చెప్తుంది. మీ హృదయం తడబడేలా చేస్తుంది. ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళు సహజంగానే కాపాడాలి అనుకుంటారు. ఇది పెద్ద సంఘటనల్లో మాత్రమే కాదు, చిన్న సందర్భాల్లో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి, ఎవరైనా మీ పనిని, మిమ్మల్ని తప్పుపడితే వారు వెంటనే స్పందిస్తారు. మీరు లేని దగ్గర, అంటే మీ వెనకాల కూడా మీ మంచిని మాత్రమే చెప్తారు. మీ పట్ల తప్పు ఆరోపణ వస్తే అది నిజం కాకపోయినా మీ ప్రతిష్ట కాపాడటానికి ముందుకు వస్తారు. ఇది మొదటి బలమైన సంకేతం, నా వ్యక్తి అనిపించే రక్షణ. చాలామంది స్నేహితులు కూడా మనకు సాయం చేస్తారు, కానీ ప్రేమలో ఉన్నవాడు కేవలం సహాయం చేయడు, మీ భద్రతను తన బాధ్యతగా తీసుకుంటాడు. మీపై విమర్శ వస్తే అది తనపై వచ్చినట్లుగా భావిస్తాడు. వాళ్ళు మీ పక్కనే నిలబడి మీరు బలహీనంగా ఉన్నప్పటికీ బలంగా ఉన్నట్లు అనిపించేలా చేస్తాడు. అది గుండెలోతుల్లోంచి వచ్చే నువ్వు సురక్షితంగా ఉండాలి అన్న భావన. ఇవాళ అందరూ బిజీగా ఉంటారు, పని, కుటుంబం, బాధ్యతలు. అయినా కూడా ఎవరో తమ షెడ్యూల్లో మీకోసం చోటు కల్పిస్తే అది యాదృచ్ఛికం కాదు. వాళ్ళు తమ వ్యక్తిగత సమయాన్ని వదిలి మీతో మాట్లాడడానికి, మీ పక్కన ఉండడానికి సమయం కేటాయిస్తారు. అదే నీకు ప్రాధాన్యం ఉంది అని చెప్పే మౌన భాష. ప్రేమలో ఉన్నవారు కారణాలు చెప్పరు, కారణాలు దాటేస్తారు. సారీ, టైం లేదు అనకుండా ఏం చేసినా మీ దగ్గరకు వస్తారు. మీ పుట్టినరోజు, మీ విజయాలు, మీ సమస్యలు, ఇవన్నీ వారికి చాలా చాలా ముఖ్యం. వాళ్ళు మీ పక్కన ఉండే మార్గం కనుగొంటారు, అది రాత్రి అయినా వర్షం పడుతున్నా సరే. అసూయ అనేది ఎప్పుడూ నెగిటివ్ కాదు. నిజమైన ప్రేమలో అది చిన్నగా, మధురంగా ఉంటుంది. మీరు ఇతరులతో ఎక్కువ సమయం గడిపితే వారి ముఖంలో చిన్న మార్పు, ఒక మౌన చూపు, ఇవన్నీ నేను నిన్ను కోల్పోవాలనుకోవడం లేదు అని చెప్తాయి.
వాళ్ళు మీకు ప్రాధాన్యం ఇస్తే మీ చుట్టూ ఉండే ఇతరుల కంటే మీరు వారికి ప్రత్యేకంగా కనిపిస్తారు. మీకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడతారు. ఈ రకమైన ప్రేమలో అసూయ, రక్షణ భావన కలిపి ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు లేదా మిమ్మల్ని రహస్యంగా ప్రేమిస్తున్నవారు మీకు తమ మంచి వైపు చూపించాలి అనుకుంటారు. మీ అభిప్రాయం వారికి ముఖ్యం. వాళ్ళు మీ సలహా కోరుతారు. కొన్నిసార్లు మీ ముందు తమ బలహీనతను దాచేస్తారు, కానీ ఇంకొన్నిసార్లు మీ ముందు మాత్రమే తమ నిజ స్వభావం చూపుతారు. ఇది కేవలం ఆకర్షణ కాదు, గౌరవం కలిసిన ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడం చాలా సులభం, కానీ నిజమైన ప్రేమ అది మీకోసం నిలబడడం, మీకోసం సమయం కేటాయించడం, మీ భావాలను గౌరవించడం. ఇది మాటల్లో కాదు, చర్యల్లో కనిపించే అనుబంధం. మీ జీవితంలో ఎవరో ఈ సంకేతాలు చూపించారా? కామెంట్స్లో చెప్పండి, లేదా ఐ కనెక్టెడ్ విత్ యువర్ థాట్స్ అని కామెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మీ క్రిస్మస్ గైడెన్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.